Hello guys, welcome back to my channel Safety with Sid. Today topic is నైట్ రైడింగ్ విజిబిలిటీ అనేది తక్కువగా కనబడుతుంది. బట్ ఈరోజు పూర్తిగా ఈ వీడియో చూడండి. డోంట్ స్కిప్ ద వీడియో. ఇట్ ఈస్ సో మెనీ పీపుల్ హెల్ప్ఫుల్. ఫాలో సేఫ్టీ టిప్స్ అనేది ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ కమ్. నైట్ టైంలో హెల్మెట్ మ్యాండేటరీ. ఫస్ట్ మనం చూసుకోవాల్సిందంటే వైట్ గ్లాస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను డేలో ఓన్లీ రెగ్యులర్గా బయటకు వెళ్తుంటాను. బ్లాక్ ఉంది, బట్ దీనిపైన మనకు వైట్ అనేది వస్తుంది. ఆ వైట్ ఉన్నప్పుడు మాత్రమే క్లియర్ విజన్ అనేది కనబడుతుంది నైట్ రైడింగ్. మనకి ఈ లైట్స్ అనేది మేజర్గా దూరంగా నుంచి వచ్చే మీ బ్యాక్ సైడ్ వెహికల్స్ వాళ్ళకు నువ్వు కనబడతావు. ఇండికేటర్స్ చేయడం వల్ల నువ్వు విజిబిలిటీ అనేది బాగా క్లియర్గా కనబడుతుంది. అలాగే మీ లైటింగ్ వల్ల, హెడ్లైట్స్ వల్ల మీరు మనకు ఈ లైట్స్ సైడ్ ఇండికేటర్లు వేయడం వల్ల ఏంటంటే మీ వెనకాల వచ్చే వెహికల్స్కు ప్రాపర్గా మీ విజిబిలిటీ అనేది కనబడుతుంది. రెడ్యూస్ యువర్ స్పీడ్ అనేది తగ్గించడం చాలా వరకు మంచిది. ఇక్కడ మనము రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు బఫెలోస్ కానీ, దూడలు కానీ, చిన్న చిన్న మేకలు, డాగ్స్ రావచ్చు. ఎనీథింగ్ హ్యాపెన్. అందుకని స్పీడ్ తక్కువగా వెళ్ళడం మంచిది. అలాగే గైస్, డోంట్ యూస్ మొబైల్ ఆన్ డ్రైవింగ్. ఓకే, 1 సెకండ్లో కూడా చిన్న ప్రమాదానికి గురికే అవకాశం ఉంటుంది. బట్ డోంట్ యూజ్ మొబైల్. ఇఫ్ యూ మొబైల్ విల్ వేర్ ద క్లాత్స్, కలర్ఫుల్ క్లాత్స్ వారు వైట్ క్లాత్స్ అనేది యూజ్ చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే పెద్ద వెహికల్స్, కార్స్ దగ్గర కూడా మీరు సడన్గా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కీప్ డిస్టెన్స్ 30 to 50 feet మినిమం డిస్టెన్స్. రిమెంబర్ గైస్, యువర్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. Safe ride. Follow for more road safety awareness.